హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారైతే ఎప్పుడు లేనంత విధంగా అయితే ఈ సినిమా కోసం అయితే కష్టపడుతున్నారు. 'హరిహర వీరమల్లు' రేపు రిలీజ్ కాబోతుంది. మనం చూసాం చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే చేస్తారండి. మిగతా వాటికి అసలకి రానే రారు. మనం చూసుకుంటే ప్రెస్ మీట్లు పెట్టారు. కొంతమందికి టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ లాంటి టీవీలకి కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం చూసాం మనమైతే. అలా చూసుకుంటే టైమ్స్ నౌ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం చూసాం ఇంగ్లీష్‌లో. ఇలా ఇలా అయితే అసలకి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా అయితే పవన్ కళ్యాణ్ అయితే చేస్తా ఉన్నాడు. ఎందుకంటే దానికి క్లారిటీ కూడా ఆయన చెప్పడం చూసాం మనమైతే. ఏదైతే ఈ సినిమా కోసం ఎవరైతే ఏఎం రత్నం గారు ఉన్నారో ఆయన మంచి ప్రొడ్యూసరు, చాలా పెద్ద ప్రొడ్యూసరు, మంచి ప్రొడ్యూసరు. ఆయన కష్టం ఎవరు చెప్పుకోలేడు. అది అందుకే నేనే ముందుకు దిగాను. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కరోనా వల్ల కావచ్చు, లేకుంటే నేను రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల అయితే ఈ సినిమా అయితే 5 సంవత్సరాలు అయితే పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్‌గా అయితే ఆయన కోసం ఇంత కష్టపడి సినిమా తీసిన తర్వాత ఇన్ని కోట్ల డబ్బులు, ఎందుకంటే షూటింగ్ కొంచెం కొంచెం తీసుకుంటూ వచ్చారు. ఎప్పుడూ ఇన్వెస్ట్ చేశారు చాలా వరకు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈరోజు అతనికి చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అందుకని నేను రంగంలో దిగి ఈరోజు సినిమా ప్రమోషన్ అయితే చేస్తున్నానని చెప్పడం చూసాం. అలానే నిధి అగర్వాల్ గురించి కూడా చెప్పడం చూసాం. ఆ అమ్మాయి ఒక్కతే తన భుజాలపైన ఈ సినిమాని భారాన్ని వేసుకొని ముందుకెళ్తుంది. నాకైతే చాలా సిగ్గేసిందని కూడా ఆయన నిక్కచ్చిగా చెప్పడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే ఆయన కూడా క్లారిటీ ఇచ్చి చెప్పడం చూసాం మనమైతే. నేను అసలు ఎప్పుడు కూడా నా సినిమాల ప్రమోషన్‌కి రాను. అంత అవసరం ఉండేది కాదు. నేను ముందే నిర్మాతలకు చెప్పేవాడిని. అలాంటిది ఈ సినిమా కోసం వచ్చానంటే మీరు అర్థం చేసుకోండి. ఈ సినిమా కోసం మేము ఎంత కష్టపడ్డాము. అలానే నేను సినిమా కోసం నేను రాజకీయాల్లో ఉన్నాను కదా, నెగ్లిజెన్సీ ఉందని మీరు భావిస్తారని నేను కూడా ఈ సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే, నేను క్లైమాక్స్‌లో ఉన్న ఫైట్ మొత్తం నేనే కొరియోగ్రాఫ్ చేశానని కూడా చెప్పడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే సినిమా అయితే రేపు రిలీజ్ కాబోతుందండి. చూద్దాం మరి. మరి ఎలా ఉండబోతుంది సినిమా అనేది. ప్రస్తుతానికైతే ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ అసలుకి ఎప్పుడు లేని విధంగా అయితే ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు. కారణం వచ్చేసి ఏఎం రత్నం కోసమని అయితే ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. చాలా టీవీలకి చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం చూస్తున్నాం. ప్రెస్ మీట్లు పెట్టాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాడు. దానికి ముందు ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళీ. అందరి విలేకరులు అంటే సంబంధించి కొంతమంది మీడియాని పిలిచి, ఎలా అయితే ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా అయితే చేయడం చూసాం. వైజాగ్‌లో మీరు చూసుకుంటే అక్కడ మళ్ళీ ప్రింట్ మీడియాకి తోటి మాట్లాడడం కావచ్చు. ఇలా అయితే కంటిన్యూషన్‌గా ఈ సినిమా రిలీజ్ కోసం అయితే చాలా తపన పడి ఆయన చేస్తున్నాడు. ఈరోజు వైజాగ్‌లో ఏదో మళ్ళీ మీటింగ్ ఒకటి ఈవెంట్ ఉందనుకుంటాను. ఇంతకుముందు ఎప్పుడు చేయని విధంగా చేస్తున్నాడు. చూద్దాం మరి. రేపు సినిమా రిలీజ్ అయినాక రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదని ఆయన ముందే చెప్పాడు కాబట్టి, సినిమా రిలీజ్ అయినాక బాగుంటే మటుకు వేరే రేంజ్‌కి వెళ్తుంది. చూద్దాం మరి.